పేదలకు అత్యాధునిక వైద్యాన్ని అందించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు. హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన స్టెమ్ సెల్ ల్యాబ్ను మంత్రి దామోదర ప్రారంభించారు. శరీరంలో ఏదైనా భాగం దెబ్బతిన్నప్పుడు ఈ స్టెమ్ సెల్స్ నుంచి కొత్త కణాలను, అవయవాలను తయారు చేయవచ్చని మంత్రి తెలిపారు. క్యాన్సర్, రక్త సంబంధిత వ్యాధులు, తలసేమియా వంటి జబ్బులతో బాధపడే వారికి ఈ చికిత్స సంజీవని లాంటిదని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ ల్యాబ్లో తులసి థెరప్యూటిక్స్ నిమ్స్ డాక్టర్ల ఆధ్వర్యంలో పరిశోధనలు జరుగుతాయని తెలిపారు. వాటి ఫలితాల ఆధారంగా భవిష్యత్తులో పేదలకు అతి తక్కువ ఖర్చుతో స్టెమ్ సెల్ థెరపీ అందిస్తామని మంత్రి దామోదర రాజనరసింహ వెల్లడించారు. చెప్పాలంటే డీజనరేషన్ టు రీజనరేషన్ అంటాం. ఏ పార్టే కానీ ఏ ఆర్గనే కానీ క్షీణించినప్పుడు సహజ మందులు ట్రీట్మెంట్ ద్వారా తగ్గకపోతే ఈ స్టెమ్ సెల్ ట్రీట్మెంట్ ద్వారా ఈ ట్రీట్మెంట్ చేయాలని చెప్పి కాస్ట్లీ అయినా రేపొద్దున రాబోయే కాలంలో ఇదే ట్రీట్మెంట్ ముఖ్యం కాబోతున్నది. ప్రభుత్వం నిమ్స్కి వచ్చే పేషెంట్లు ఏ పేషెంటే కానీ ఆ పేషెంట్లకు ఖచ్చితంగా ఈ ట్రీట్మెంట్ అందియాలి, ఈ చికిత్స అందియాలి అని ఒక సదుద్దేశంతో మొదటిసారి దేశంలో ఇలాంటి ఓ ఎంఓయు, ఓ కొలాబరేషను తెలంగాణలో విప్లవాత్మక మార్పు రాబోతుందని సంపూర్ణమైన విశ్వాసం నాకున్నది.